ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పట్నం బజార్ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులను కలవడం జరిగిందని మొహమ్మద్ నజీర్ అన్నారు. ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నాయని, వ్యాపార కూడలిలో ఎక్కడా కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని, ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో నగరపాలక సంస్థ ఉందని మొహమ్మద్ నజీర్ అన్నారు. అనంతరం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్యలైనా తలెత్తకుండా గుంటూరు నగరాన్ని ముందంజలో ఉంచుతానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని షరాబ్ బజార్, అలాగే ఫ్రూట్ మార్కెట్, పట్నం బజార్, బండల్ బజార్ వివిధ ప్రాంతాల్లో వ్యాపారస్తులను కలవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇంత పెద్ద వ్యాపార కూడల్లో ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ కూడా కనీసం నిర్మించలేనటువంటి పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితుల్లో నగరపాలక సంస్థ ఉండడం, ముఖ్యంగా వాటి మీద గౌరవ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రజలను వారందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్ టాయిలెట్స్ను ఈ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా బెంగాలీలు గత 4 దశాబ్దాల నుండి ఇక్కడే ఉంటూ ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి బెంగాలీలందరికీ కూడా ధైర్యాన్ని కలిగిస్తూ వాళ్ళందరూ కూడా ఓట్లు తీసుకోవాలని చెప్పి తప్పకుండా అభివృద్ధికి ఈ నగరానికి సంబంధించినటువంటి పౌరులుగా వాళ్ళందరూ కూడా ఓట్లు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సముఖంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి గౌరవ ఎంపీ గారు వాళ్ళందరూ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బెంగాలీ సోదరులకు ఎటువంటి రక్షణ కావాలన్నా వారికి సంబంధించినటువంటి అంశాల్లో వారికి చేదోడు వాదోడుగా మేము అందరం కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రోజుల నుంచి దాదాపుగా 1500 మంది బెంగాలీ వ్యక్తులు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డారు. వాళ్ళకి ఓట్లు అనేవి తీసుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండోది వాళ్ళ వ్యాపారాలు కూడా బాగా తగ్గిపోయినాయి అని చెప్తా ఉన్నారు. సో ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకపోవటం వల్ల, ఎకానమీ ఇంప్రూవ్ అవ్వకపోవటం వల్ల జనాల స్పెండింగ్ పవర్ తగ్గిపోయింది. సో వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. లోకల్ స్కూల్ ఒకటి కావాలంటా ఉన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే వాళ్లే కట్టుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ రేపు గెలిచిన తర్వాత తప్పకుండా ఇంకొకసారి వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చే విధంగా ప్లాన్ చేస్తామని హామీ ఇస్తున్నాం.